ఒక పక్కన సౌదీ అరేబియా దుబాయ్లకి మధ్యన వివాదం నడుస్తుంది. ఏదైతే యెమెన్లో జరుగుతున్నటువంటి పరిణామాలు వీళ్ళిద్దరికీ మధ్యన ఘర్షణ వాతావరణం ఉంది. ఇప్పుడు దుబాయ్ అర్జెంటుగా భారత్తో చర్చలు జరుపుతోంది. ఎన్ని వందల కోట్ల రూపాయలు ఎన్ని వేల కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టడానికి రెడీ అవుతూ అడ్వాన్స్డ్ టాక్స్ బిగిన్ చేసింది. ఏంటంటే ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే మొన్న ఆపరేషన్ సింధూర్ సందర్భంగా S-400 కొన్ని ప్రాంతాల్లోనే మోహరించారు. మెయిన్లీ ఆకాష్ వాడారు. 4 అంచెల ఈ వ్యవస్థ ద్వారా డ్రోన్లు కూడా ఒక్కటి కూడా భారత్లోకి అడుగు పెట్టలేదు. అదే సందర్భంలో మిస్సైళ్ళు యుద్ధ విమానాలు కూడా అడుగు పెట్టలేదు. 500 కిలోమీటర్ల దూరంలో ఉండగానే వాటిని మనం ధ్వంసం చేయగలిగాం. తద్వారా అందుకనినే పాకిస్తాన్ ఒక్కటంటే ఒక్కటి కూడా భారతదేశానికి సంబంధించిన వాటిని కూల్చి చూపించలేకపోయింది. అదే సందర్భంలో భారత్ మాత్రం వాటిని కూల్చి చూపించింది. తద్వారా ఈవెన్ ప్రపంచ దేశాలని కూడా అది అంగీకరిస్తున్నటువంటి వేళ ఇవాళ మన ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తనకి కావాలంటూ ఇప్పుడు దుబాయ్ ఎంతైనా ఇవ్వడానికి రెడీ అవుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో.